Next question, students. Negative ions are atoms that have gained a proton, lost a proton, gained an electron, lost an electron. Students, మనం ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేసిన దాన్ని బట్టి చూస్తే బేసిక్గా ఆటమ్ అనేది న్యూట్రల్. సో అందుకనే మనం పాజిటివ్ యాటమ్, నెగటివ్ యాటమ్ అనేం చెప్పం, జస్ట్ యాటమ్ అని చెప్తాం. అదే యాటమ్కి మనం ఇఫ్ అన్ యాటమ్ గెయిన్స్ అన్ ఎలక్ట్రాన్, న్యూట్రల్లో జీరో ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ని తీసుకుంటే ఇఫ్ ఇట్ గెయిన్స్ అన్ ఎలక్ట్రాన్, జీరో కాస్త నెగిటివ్ అవుతుంది. సింపుల్. హెన్స్ ఇట్ బికమ్స్ అయాన్, నెగటివ్ అయాన్. సో స్టూడెంట్స్, ఇఫ్ అన్ ఆటమ్ gains an electron, it becomes negative ion. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ ఒక ఆటమ్ అనేది ఎలక్ట్రాన్ రిసీవ్ చేసుకుంటే అయాన్గా మారిపోతుంది. జీరో కాస్త నెగిటివ్ ఎలక్ట్రాన్ యాడ్ అవ్వడం వల్ల నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. సో నెగిటివ్ అయాన్, నెగిటివ్ అయాన్. అలానే సపోజ్ ఒక ఆటమ్ అనేది ఒక ఎలక్ట్రాన్ని లాస్ అయింది. ఇప్పుడు పెంటావలెంట్ ఆటమ్ తీసుకోండి. పెంటావలెంట్ ఆటమ్ మీరు ఎప్పుడైతే యాడ్ చేస్తారో అక్కడ 4 ఎలక్ట్రాన్స్ కోవలెంట్ బాండ్లో ఫిక్స్ అవ్వడం వల్ల ఇంకొక ఎలక్ట్రాన్ కొంచెం ఎనర్జీ అప్లై చేస్తే అది ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. పెంటావలెంట్ ఆటమ్ అనేది డొనేట్ చేసినప్పుడు, ఒక పెంటావలెంట్ ఆటమ్ ఎలక్ట్రాన్ని డొనేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇఫ్ ఇట్ లాస్ట్ అన్ ఎలక్ట్రాన్, if an atom lost an electron, ఏమవుతుంది? జీరో ఉంది, ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది. అండ్ పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుందమ్మా. ఎలా అంటే పాజిటివ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు నెగటివ్ ఛార్జ్. సపోజ్ ఈవెన్ ఇంకా క్లియర్గా తీసుకుంటే సిలికాన్ తీసుకోండి. సిలికాన్లో 14 ప్రోటాన్స్ ఉన్నాయి, 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎస్. సో ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యామనుకోండి, హూ ఈజ్ ద మెజారిటీ ఛార్జ్? 14 పాజిటివ్ కదా, అంటే ప్రోటాన్ హ్యాస్ పాజిటివ్ ఛార్జ్, 14 పాజిటివ్. అలా కాకుండా 14 ప్రోటాన్స్ 14 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయింది అనుకోండి, అప్పుడు 14 ప్రోటాన్స్ 15 ఎలక్ట్రాన్స్. మెజారిటీ ఎవరు? నెగిటివ్ ఛార్జే కదా, కాబట్టి నెగిటివ్ అయాన్ అని చెప్పా. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితే 14 ప్రోటాన్స్ 13 ఎలక్ట్రాన్స్ కదా, సో మెజారిటీ ఎవరు? పాజిటివ్ ఛార్జే కదా. హెన్స్ ఇట్ ఈస్ పాజిటివ్ అయాన్. ఓకేనా స్టూడెంట్స్? ఈ ఒక్కటి తెలిసి మీరు ఎలా అన్నా చెప్పచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటే అట్లా అయాన్స్, పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ అవసరం లేదు అనుకుంటారు, బట్ అదే మెయిన్ కాన్సెప్ట్స్ నువ్వు థియరీ దగ్గరికి వెళ్తే. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. Negative ions are formed when an atom gains an electron. Hence, option 3 is the correct answer. If a small amount of antimony is added to germanium, the resistance is increased. The germanium will be p-type semiconductor. The antimony becomes an acceptor impurity. There will be more free electrons than holes in the semiconductor. ఇది అడిగారమ్మా. ఫస్ట్ వాళ్ళు జర్మేనియంకి యాడ్ చేస్తున్నారు కదా, జర్మేనియం అనేది ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అమ్మా. అంటే కండక్షన్ బ్యాండ్లో, వ్యాలెన్సీ బ్యాండ్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ అనేటివి ఉంటాయి. దట్ ఈస్ n is equals to p is equals to ni. ఎలక్ట్రాన్స్ ఇన్ కండక్షన్ బ్యాండ్, ఇక్కడ మీకు 20 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, వ్యాలెన్సీ బ్యాండ్లో 20 హోల్స్ ఉంటాయమ్మా. ఎస్. ఇప్పుడు మీరు కొంచెం యాంటీమనీ యాడ్ చేశారు. యాంటీమనీ అంటే ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమనీ, 5th గ్రూప్, పెంటావాలెంట్ ఆటమ్. పెంటావాలెంట్ ఆటమ్స్ మీరు ఈ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ జర్మేనియంలో యాడ్ చేశారమ్మా, పెంటావాలెంట్ ఆటమ్స్.
సో డెఫినెట్గా ఈ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ ఏదైతే ఉందో అది ఎన్ టైప్ సెమీకండక్టర్గా మారుతుంది, అంతే కదా. సో పీ టైప్ సెమీకండక్టర్ అయితే కాదు. ఆప్షన్ 2 ఈజ్ రాంగ్. ఇప్పుడు మనం యాడ్ చేసాం, ఎన్ని యాడ్ చేసాం? సపోజ్ 1000 పెంటావాలెంట్ యాటమ్స్ యాడ్ చేసాం. ప్రతి పెంటావాలెంట్ యాటమ్ ఒక ఎలక్ట్రాన్ని ఇస్తుంది కదా, 5th ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది కదా. సో ప్రతి యాటమ్ ఒక ఎలక్ట్రాన్ జనరేట్ చేసినప్పుడు 1000 పెంటావాలెంట్ యాటమ్స్ వల్ల 1000 ఎలక్ట్రాన్స్ అనేటివి జనరేట్ అవుతాయి. సో ఇక్కడ ఈ సెమీకండక్టర్లో ఎన్ని హోల్స్ ఉన్నాయి అంటే 20 హోల్స్ ఉన్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే ఇక్కడ 20 ఎలక్ట్రాన్స్ ప్లస్ 1000 ఎలక్ట్రాన్స్ అంటే టోటల్గా 1020 ఎలక్ట్రాన్స్ ఉన్నాయమ్మా. ఏదో రీకాంబినేషన్ వల్ల 15 ఎలక్ట్రాన్స్ హోల్స్ రీకంబైన్ అయ్యి తగ్గిపోయాయి అనుకుందాం. సో ఇప్పుడు ఫైనల్గా ఎన్ని ఉన్నాయి అంటే 5 హోల్స్ ఉన్నాయి అండ్ 1005 ఎలక్ట్రాన్స్ ఉన్నాయమ్మా. ఎలక్ట్రాన్స్ పెరిగాయి కదా, ఎన్ గ్రేటర్ దాన్ పి కదా. అందుకనే ఎప్పుడైతే యాంటిమనీ యాటమ్స్ పెంటావలెంట్ యాటమ్స్ యాడ్ చేస్తామో ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ కాస్త ఎన్ టైప్ సెమీకండక్టర్గా మారిపోతుంది. దట్స్ ఇట్. సో ఇప్పుడు ఎక్కువ క్యారియర్స్ వచ్చాయి కదా, ఎక్కువ క్యారియర్స్ వచ్చినప్పుడు కరెంట్ ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడ వీళ్ళు రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ అన్నారు కదా, కాదు. ఎక్కువ క్యారియర్స్ ఉంటే కరెంట్ ఎక్కువ ఉంటుంది, కరెంట్ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. సో రెసిస్టెన్స్ డిక్రీజెస్ నాట్ ఇంక్రీజెస్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. థర్డ్ వన్, ద యాంటిమనీ బికమ్స్ యాక్సెప్టర్ ఇంప్యూరిటీ. నో, antimony is pentavalent atom which is a donor impurity, not acceptor impurity. Hence this is also wrong. Option 4, there will be more free electrons than holes. చూడండి 1005 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 5 హోల్స్ ఉన్నాయి. అంతకుముందు ఎన్ని హోల్స్ ఉన్నాయి? 20 హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 20 హోల్స్ కాస్త 5 హోల్స్ అయిపోయాయి. 20 ఎలక్ట్రాన్స్ కాస్త 1005 ఎలక్ట్రాన్స్ అయ్యాయి. దట్ మీన్స్ వెన్ వీ యాడ్ antimony etc pentavalent atoms, its electrons percentage increases enormously, చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతాయి. Hence the correct answer is option 4. Next question students, when a normal atom loses an electron, the atom, ఇప్పుడే డిస్కస్ చేసాం కదా ఏంటి, whenever atom lost an electron it becomes positive ion. So positive ion kabatti here it becomes a positive ion. Simple idenamma. That's what నీకు పిఎన్ జంక్షన్ డయోడ్స్ గురించి తెలియాలి అంటే ఈ ఒక్క చిన్న పాయింట్, ఈ ఒక్క పాయింట్ నీకు తెలియాలమ్మా. ఈ పాయింట్ తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు టెక్స్ట్ బుక్స్ చదివినప్పుడు. ఈ పాయింట్ తెలిస్తే చాలమ్మా. ఓకేనా? నోట్ ఇట్ డౌన్. Next question students, the conductivity of a semiconductor crystal due to any current carrier is not proportional to mobility of the carrier, effective density of states in the conduction band, in the conduction, electronic charge, surface states in the semiconductor. వాళ్ళు ఏమంటున్నారంటే కండక్టివిటీ గురించి అడుగుతున్నారమ్మా. ఎస్, కండక్టివిటీ గురించి అడిగితే ఫస్ట్ మనం ఒక సెమీకండక్టర్కి తీసుకుందాం. కరెంట్ లైక్ కండక్టివిటీ ఫార్ములా మనకు తెలుసమ్మా, దట్ ఈస్ ఎన్ క్యూ మ్యూ. ఎన్ టైప్ సెమీకండక్టర్ అనుకోండి, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ హోల్స్ వల్ల వచ్చే కండక్టివిటీని మనం నెగ్లెక్ట్ చేసి ఓన్లీ ఎలక్ట్రాన్స్ వల్ల వచ్చే కండక్టివిటీ తీసుకొని ఎన్ క్యూ మ్యూ అని చెప్పొచ్చమ్మా. సిగ్మా ఎన్. This is for n-type semiconductor. Okay na?
అదే పీ టైప్ సెమీ కండక్టర్ అనుకోండి, సిగ్మా పి ఈజ్ ఈక్వల్స్ టు పి క్యూ మ్యూ పి. ఇక్కడ ఎలక్ట్రాన్ మొబిలిటీ మ్యూ ఎన్. ఎందుకంటే మనకు తెలుసు ఎలక్ట్రాన్ మొబిలిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు హోల్ మొబిలిటీ. ఎలక్ట్రాన్ మొబిలిటీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ హోల్ మొబిలిటీ. ఎలక్ట్రాన్ ఎప్పుడు కండక్షన్ బ్యాండ్లో ఉంటుంది కాబట్టి న్యూక్లియస్కి ఇంకా దూరంగా ఉంటుంది కాబట్టి అది ఇంకా చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. అదే వ్యాలెన్సీ బ్యాండ్ హోల్ అనేది వ్యాలెన్సీ బ్యాండ్లోనే ఉంటుంది కాబట్టి న్యూక్లియస్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి హోల్ కొంచెం స్లోగా మూవ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్ మొబిలిటీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ హోల్ మొబిలిటీ. దిస్ ఈజ్ PQ mu P ఫర్ P టైప్ సెమీ కండక్టర్ అమ్మ. ఓకేనా? ఈవెన్ మీరు ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ కండక్టివిటీ కూడా తీసుకోవచ్చు. నీకు ఒక డౌట్ ఉంటే ఇంట్రెన్సిక్ అన్న తీసుకో. దట్ ఈస్ NiQ ఇంటూ μn ప్లస్ μp. ఎలా అంటే ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్లో ఎన్ని ఉంటాయి, వాటి వల్ల n q μn. అలానే ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్లో హోల్స్ కూడా ఉంటాయి కదా. సో బికాస్ ఆఫ్ హోల్స్ p q μp. ఎన్ టైప్ సెమీకండక్టర్లో ఎలక్ట్రాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, హోల్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మనం దీన్ని నెగ్లెక్ట్ చేసాం. అదే పీ టైప్ సెమీకండక్టర్లో ఎలక్ట్రాన్స్ మైనారిటీ క్యారియర్స్ కాబట్టి అవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి వీటిని నెగ్లెక్ట్ చేసి ఇలా రాసాం. అదే ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్లో n ఈజ్ టు p కదా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ni కదా. హెన్స్ మనం ఇట్లా కామన్ చేసి ni q ఇంటూ μn ప్లస్ μp ఇలా రాసామమ్మా. మీకు డౌట్ ఉంటే ఇలా ఎందుకు రాశానంటే ఇదమ్మా ప్రొసీజర్. ఫైన్, దిస్ ఈజ్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్. పాయింట్కి వద్దాం. ఇక్కడ ఏది ప్రపోర్షనల్ కాదు అన్నాడు, మొబిలిటీ ఆఫ్ క్యారియర్. అవునా, మొబిలిటీ లేదా ఇక్కడ? ప్రతి దగ్గర ఉంది కదా. సో ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు మొబిలిటీ ఆఫ్ ద క్యారియర్. ఇక్కడ నాట్ అని అడుగుతున్నాడు, ఏది ఉండదు అని. సో ఇక్కడ ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఎఫెక్టివ్ డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ ఇన్ ద కండక్షన్. స్టూడెంట్స్, ఎఫెక్టివ్ డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ని బేస్ చేసుకొని ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ కానివ్వండి, హోల్ కాన్సన్ట్రేషన్ కానివ్వండి డిపెండ్ అవుతుంది. ఆ డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ని బట్టే ఇవి డిసైడ్ అవుతాయి. కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. అంటే వీటిపైన డిపెండ్ అవుతాయి, వాళ్ళు డిపెండ్ కాంది అడిగారు కదా. ఎలక్ట్రానిక్ ఛార్జ్ క్యూ ఉంది కదమ్మా, చూడండి ఎవ్రీవేర్ Q, electronic charge is there. So wrong answer. Surface states in the semiconductor, no. Surface states paina conductivity of a semiconductor anedi depend avvadu. Okay, hence this is the correct answer, which is not proportional ante surface states in the semiconductor. Note it down.